విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, మోటివేషనల్ స్పీకర్ రాజేశ్వరి వడ్లమణి గారు మనతోని ఉన్నారు. అండ్ ఇప్పటి తరం యూత్ కి చాలా మోటివేషనల్ కంపల్సరీ కావాలి. బట్ ఇవాళ కొన్ని నాకు డౌట్స్ ఉన్నాయి, మోటివేషనల్ గా మనకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆ డౌట్స్ ఏందో మీరే చూడండి, మీ ఆన్సర్ గా మోటివేషనల్ స్పీకర్ రాజేశ్వరి గారు ఇస్తారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే ఈ తరంలో చిన్న పెద్ద తేడా లేదండి, మోటివేషనల్ అందరికి అవసరం. ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నారు ఈ లైఫ్ స్టైల్. ఎందుకు అప్పటికి ఇప్పటికి ఎందుకండి డిఫరెన్స్ వచ్చింది? జనరేషన్ గ్యాప్, పేరెంటింగ్. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏమైనా నాకు ఆకలి వేసేది ఏమండి అదమ్మా అంటే ఏదో ఒక సో అండ్ సో ఇవాళ ఇది అంటే ఓకే అయితే పెట్టండి అనేసి తినేసేదాన్ని. ఓకే, ఇప్పుడు ఏంటంటే అబ్బా వంకాయ ఉండేవా, బెండకాయ నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే సెకండ్ ఆప్షన్ ఏమున్నది, ఫోన్ తెచ్చి ఆర్డర్. రైట్, సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్యాంపర్ మనం చేస్తున్నాం. మనకి ఆ టైంలో అలా ఉండేది కదా, ఏది వండామో అదే తినండి, నీకేం కావాలో చెప్పు, నెక్స్ట్ టైం మళ్ళీ రేపు వండుతాను. ఇప్పుడు ముఖ్యం ఏంటి, ఆకలి తీర్చుకోవడం ముఖ్యమా లేకపోతే అదే తినాలి అన్నదా? ఇప్పుడు అదే తినాలన్నట్టు అయిపోయింది, అదే తినాలి అన్నట్టుగా అయిపోయింది. అందుకోసం అది డిఫరెన్స్. సో మనం ఏంటంటే సర్దుకుపోయే వాళ్ళం, కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు తగ్గేదే లేదు అని దాని పోట పొట్టికి వెళ్తున్నారు. చిన్న విషయాలకు డైవర్స్ అనే పదం ఒకటి వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. డైవర్స్ కేసెస్ చాలా ఎక్కువైతున్నాయి, ఎందుకు మేడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవండి అప్పట్లో. జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఆ కష్ట సుఖం అన్నది ఫ్యామిలీస్ లో తెలిసేవి, ఒక పద్ధతి అన్నది ఉండేది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. పెద్దవాళ్ళ మీద గౌరవం ఉండట్లేదు, చిన్నవాళ్ళంటే అభిమానం కూడా ఉండట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు కదా. సో ఇప్పుడు మేము మా అమ్మని నాన్న, అమ్మ మీరు, నాన్న మీరు అనేసి అనేవాళ్ళం. అమ్మ నువ్వు ఎక్కడ, డాడీ ఎక్కడున్నావు, మేము అలాగే ఎప్పుడైనా మాట్లాడితే మా సంపలు పగిలిపోయేవి. అసలు అది ఫ్రీడమ్ అనుకుంటున్నారు. దానివల్ల ఏమైపోతుంది, మనం ఎక్కువ ఫ్రీడమ్ గా వెళ్ళాము అంటే క్లోజ్నెస్ వస్తుంది అనేది అనుకుంటాం, కానీ కొన్ని జాగాలో అరోగెన్సీ వచ్చేస్తుంది. నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా, ఇప్పుడు నానంటే నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలా అంటారు, అమ్మకి ఇవ్వాలా అంటారు. బట్ అమ్మకి నాన్నకి ఇస్తే మన ఇంటి నుంచి అది స్టార్ట్ అయ్యిందంటే నేనంట నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మామగారికి ఇవ్వాలి, ఓకే మిగతా వాళ్ళకి అయితే బయట వాళ్ళకి మనం ఎలాగో ఇస్తాము, అండ్ హస్బెండ్ కి ఇవ్వాలి. ఆ పిలిచే పిలుపుతోనే ఆ అభిమానం వస్తుందండి. ఏమండి, లేకపోతే మీరు ఇప్పుడు పేరు పెట్టినా కూడా పేరు పెట్టి పిలుచుకొని ఏం పర్లేదు, కానీ మీరు అంటే ఎంత బాగుంటుంది, నువ్వు అదంతాను ఏంటంటే బీ లైక్ అ ఫ్రెండ్స్ అంటారు. ఇట్ ఇస్ గుడ్, ఇలాగా ఉండాలి. సో ఈ పిలుపుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. రెండోది ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేసి చెప్పాను కదా. సో ఇందులో ఏంటంటే అంతకు ముందు పేరెంట్స్ ఏమనేవారు, అమ్మ జాగ్రత్తగా ఉండు, మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు దెబ్బలాడతారు, మాకు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేవాళ్ళు కదా, మన చుట్టాల దగ్గర పరువు పోతుంది, సో ఏది ఉన్నా కూడా కొన్ని సర్దుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి అనేసి. ఇప్పుడు ఏం లేదమ్మా బిడ్డ వచ్చి చూసుకోవచ్చు, తర్వాత నువ్వు ముందు వచ్చి ఇంటికి అని పిలుస్తారు. ఎవరు కూడా అయ్యో ఉండు అనేసి ఇచ్చేది. చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళి అమ్మ టీచర్ కొట్టింది అనేసి అంటే మన పేరెంట్స్ అడిగేవారు ఎందుకు కొట్టారు అంటే మనం చెప్పేవాళ్ళం మేము హోంవర్క్ చేయలేదనో, నేను క్లాస్ లో మాట్లాడేదాన్ని, ఏదో తప్పు ఎవరిది, నీదే కదా, తప్పకుండా టీచర్ కొడతారు అనేసి అనగానే నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చి టీచర్ కంప్లైంట్ చేయదు. రైట్, బట్ ఇప్పుడు అలా కాదు కదా, పుట్టిందా లక్షల ఫీజు అందుకే నా ఇస్తున్నాం మేము, టీచర్ దగ్గరికి వెళ్ళి ఒకగానొక పిల్లడు కష్టపడి కన్నాము, అసలు ఎందుకు మేము ఫీజులు కట్టినాం కాబట్టి నీకు జీతం వస్తుంది కదా. సో అలాగనే కానీ ఏమైపోతుంది, ఇక్కడ టీచర్ల మీద గౌరవం పోతుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే మేము ఏది తప్పు చేసినా మా పేరెంట్స్ వచ్చి సపోర్ట్ చేస్తారు అనేసి పెళ్లి అవుతుంది. మోస్ట్లీ వాళ్ళ రేపు అదే ఇంట్లో అత్తగారు మామగారులు ఉండట్లేదు, అయినా కూడా ఎప్పుడైనా ఉన్నానంటే అమ్మ అత్తమ్మ ఇది చెప్పింది, మామ అలా అన్నాడు, ఓకే పెద్దవాళ్ళు చెప్తారు, ఇంట్లో అమ్మ నాన్న చెప్పినప్పుడు నువ్వు వింటావు కదా, కానీ ఇంట్లో వినట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా సేమ్ బిహేవియర్ అదే చేయాలని అనుకుంటారు. అండ్ ఒక లాంగ్ రిలేషన్ ఎప్పుడైనా చెప్తున్నాను, ఎక్కడా కూడా అది మన జాబ్ లో అవనండి, లేకపోతే ఫ్రెండ్షిప్ లో అవనండి, ఒక రిలేషన్ లో అవనండి, సమ్వేర్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ అవ్వకపోతే కాదు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా టైం టు టైము మనం ఇవాళ కాదు కదా, రేపు ఇవాళతో లైఫ్ అయిపోలేదు కదా, ఇవాళ కాకపోతే ఇంకొక రోజు, ఇవాళ మూవీకి వెళ్దాం అనుకున్నాము, ఓకే ఆఫీస్లో వర్క్ ఉన్నది,
ఓకే ఏం కాదు రేపు వెళ్తాము. కానీ అలా కాకుండా నీకు అంతేను, నేను పిలిచినప్పుడేమో నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్క్యూజ్లు చెప్తూ ఉంటావు అనేసి మొహం మార్చుకొని కూర్చుంటే ఏమో కూరుండి ఎవడు కూడా చేసుకోవాలి కదా. హస్బెండ్ వైఫ్ ఫ్రెండ్లీగా ఉండాలి. పాతకాలంది కూడా మంచిది కాదు, నేను అది కూడా మంచిదే అనేసి అనట్లేదు. ఎందుకంటే ఏమి కూడా బాధకి చెప్పకుండా అన్ని మగవాడిని కదా, నేనే అడ్జస్ట్ నేనే డిసిజన్ తీసుకుంటాను ఆ టైం కాదు. ఇప్పుడు చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేయాలి. ఒక ఇంట్లోని ఇద్దరు పనిచేస్తేనే అవుతుంది. ఓకే, ఫినాన్షియల్ గా కూడా, మోరల్ గా కూడా, సోషల్ లో కూడా, ఇవన్నీ కూడా మొత్తం ఒక ఈవెంట్ ఏదైనా అయ్యిందంటే ఇద్దరు కలిసి పని చేయాలి. ఎవరైనా మన పిలిచేదంటే ఇద్దరు వెళ్ళాలి. నీ వాళ్ళు కదా నువ్వు వెళ్ళు, మా వాళ్ళ దగ్గర కదా నేను వెళ్తాను, ఇలాగ కాకుండా ఎక్కడున్నా కూడా ఒకే దీంట్లో వెళ్తూ ఆ అండర్స్టాండింగ్ మీద ఉండి ఇవాళ కాకపోతే రేపు కొనుక్కుందాం ఏ వస్తువు అయినా, ఆగుదాం కాసేపు పర్లేదు అని ఒక మాట మీద. వాళ్ళ ఈ మంత్రాల్లో ఏముంటుంది, కానీ మన మంత్రాలు ఇవాళ రేపు వినాం కదా. ఫ్యామిలీ నుంచి పేరెంట్స్ ఎంకరేజ్ చేయకూడదు. ఇటు పెళ్ళయ్యాక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అన్నెసరీగా వీళ్ళని నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి కాదు. అట్ ద సేమ్ టైం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఎక్కువగా అయితే, ఎందుకంటే ఇప్పుడు చాలా మెచ్యూర్ అయిపోయారు వాళ్ళు. ముందు ఏంటంటే అజ్ఞానంలో పెళ్ళిళ్ళు అయ్యేవి కాబట్టి అయినా కూడా అమ్మ నీ ఇల్లు నీది నువ్వే చూసుకునేవాడు. ఇప్పుడు వీళ్ళకి జ్ఞానాలు ఉన్నాయి, కానీ జ్ఞానాలు ఉన్నా కూడా వెనకటి నుంచి మనం చేసే సపోర్ట్ల వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ ఒక స్టేజ్కి వచ్చాక యు నీడ్ అ కంపానియన్. అండ్ అది ఇప్పుడు ఎంత అడ్జస్ట్ అయ్యి ఎంత దీనిగా ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.